ఎన్టీఆర్ భవన్లో జరిగిన తిరువూరు పంచాయతీలో ఎమ్మెల్యే కొలికపూడికి క్రమశిక్షణ కమిటీ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో విభేదాలు, పరస్పర విమర్శలతో రచకెక్కిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు క్రమశిక్షణ కమిటీ ఎదురుగా మంగళవారం హాజరయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వేరువేరు సమయాల్లో రావాలని, మద్దతుదారులను వెంట తీసుకుని రావద్దని వారికి ముందే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. కొలికపూడి మంగళవారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణ, వర్ల రామయ్య, షరీఫ్, పంచమర్తి అనురాధతో కూడిన కమిటీ ఎదుట హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా విచారణలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను విచారిస్తూ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారని నిలదీసింది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో గ్రహించాలని హితవు పలికింది. సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్ అయినా దక్కేదాని ఘాటు వ్యాఖ్యలు చేసిన క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొలికపూడిపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. ఎంపీ కేశినేని చిన్నితో వివాదం ఉంటే సీఎంకు తెలియజేయాలని లేదా పార్టీ వేదికపై ప్రస్తావించాలి తప్ప బహిరంగంగా ఆరోపణలు చేయడం ఏంటని గట్టిగా నిలదీసినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం అందిస్తారు. అలీం, కొలికపూడి శ్రీనివాస్ అలాగే కేశినేని చిన్ని పంచాయతీ ఎన్టీఆర్ భవన్లో జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడాను కుమ్ములాట్లు 14-16 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో కూడా ఇంకా ఈ కుమ్ములాట్లు ఉండటం అనేది పార్టీ అధిష్టానానికి చాలా తలనొప్పిగా మారింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎవరైతే తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారో కొలికపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ చిన్ని మధ్య మాటల విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఎంత స్థాయికి చేరాయి అంటే కొలికపూడి శ్రీనివాస్ తన సీటు రావటానికి నేను ఎవరైతే ఎంపీ చిన్ని ఉన్నారో ఆయనకి లంచం ఇచ్చానని చెప్పి కూడా బహిరంగంగా ప్రకటించారు. ఒక ఛానల్ సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా స్పందించింది. కొలికపూడి ఇటువంటి మాటలు రెండోసారి మాట్లాడితే బాగోదని చెప్పి కూడా హెచ్చరించింది. తెలుగుదేశం పార్టీ అండ అలాగే భరోసా లేకపోతే మీరు తిరువురు నియోజకవర్గంలో గెలిచే వారా అని చెప్పి కూడాను గట్టిగా కొలికపూడి శ్రీనివాసరావుని మందలించినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. వర్ల రామయ్య అలాగే శాసన మండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అలాగే ఇతర ఎవరైతే పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక రకంగా కౌన్సిలింగ్ లాగా కొలికపూడి శ్రీనివాసరావుకి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా విషయం మీద చాలా సీరియస్ గా స్పందించారు. ఎందుకంటే ఎంపీ చిన్నిని ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థిని పదే పదే నువ్వెంత నీ స్థాయి అంత రీతిలో కొలికపూడి మాట్లాడటం, కొలికపూడి వ్యవహార శైలి మీద కూడా ఎంపీ చిన్ని అలాగే స్పందించడం ఇవన్నీ కూడాను విభేదాలు తారస్థాయిలో చేరాయి. నిన్న ప్రత్యేకించి ప్రజా దర్బార్లో పాల్గొనడానికి నారా లోకేష్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లో ఉన్నారు. అదే సమయంలో వీళ్ళిద్దరు పంచాయతీ కూడా జరగడంతో అక్కడ ఒక విధంగా అటెన్షన్ అంటే ఒక సీరియస్ వాతావరణం కూడా నెలకొంది. మరి పక్కన ఎవరైతే పార్టీ అధినేత ఉన్నారో ఆయన లండన్ లో సతీ సమేతంగా ఉన్నారు. ఈ అంశాన్ని త్వరలోనే తేలుస్తానని చెప్పి ఆయన పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సరే ముందుగా వీళ్ళిద్దరికీ ఒక సయోధ్య కుదిర్చినట్లుగా తెలుస్తుంది విజయ్. రాబోయే రోజుల్లో ఇటువంటి పునరావృతం అవుతే గట్టిగా చర్యలు తప్పవని చెప్పి కూడాను హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఎంపీ చిన్నికి కొంచెం పార్టీ సానుకూలంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది విజయ్. అలీం, ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని దాదాపుగా 4 గంటల సేపు విచారించినట్టుగా తెలుస్తుంది. మరి ఎంపీ చిన్నిని 20 నిమిషాలు మాత్రమే విచారించి పంపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొలికపూడి శ్రీనివాస్దే తప్పని అధిష్టానం భావిస్తుందనుకోవచ్చా? అంటే అది ఎవరికి చూసినా సరే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి
బాగోలేదని కామన్ మ్యాన్ కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీలో కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఎన్నికల సమయంలో చాలా వరకు కూడా అనధికారికంగా ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా జరిగాయి అనేది పార్టీ అధిష్టానానికి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడాను స్థానిక తిరువూరు ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు రోడ్డు మీదకి పడవేయటం, దాని మీద డిబేట్ నిర్వహించడం అనేది చాలా సీరియస్ గా ఎంపీ చిన్ని తీసుకున్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించి తను ఎంత కష్టపడ్డాను, ఎంత ఖర్చు పెట్టాను అనేది తనకు వ్యక్తిగతంగా తెలుసని, కేవలం ఏదైతే ఇతర మార్గాల ద్వారా డబ్బును తీసుకొచ్చిన సందర్భంలో ఈ డబ్బు తమకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడాను ఎంపీ చిన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లుగా సమాచారం. అంటే ఇందులో నిజంతో ఉన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే నేను లంచ్లు ఇచ్చాను, నాకు సీట్ ఇచ్చారని చెప్పి కూడాను పులికిపుడి మాటలను పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే పార్టీ క్రమశిక్షణ సమితికి ముఖ్య నాయకత్వం ఇస్తున్నారో వరలరామి కావచ్చు, షరీఫ్ అహ్మద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో కూడా పులికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం మీద చాలా పెద్ద ఎత్తున కూడా డిసిప్లిన్ కమిటీ సమావేశమైంది. ఇది రెండోసారి. ఇది ఇంకా కూడాను ఒక అగ్ని పర్వతం బద్దలైనట్లుగా కూడా ఫీల్ అవుతున్నారు ఎంపీ చిన్ని. ఈ నేపథ్యంలో పులికిపూడి శ్రీనివాస్ తో కలిసి ప్రయాణం చేసే ప్రసక్తే లేదని చెప్పి ఎంపీ చిన్ని తేల్చినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి అధినేత వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడుకుందాం అని చెప్పినట్టు కూడా మన దగ్గర ఉన్న సమాచారం. ఏదేమైనా సరే పులికిపూడికి టీడీపీ పార్టీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పులికిపూడి శ్రీనివాసరావు గతంలో వైసీపీ ప్రభుత్వంలో త్రిపులార్ రఘురామకృష్ణరాజు ఏ పాత్ర అయితే పోషించారో ప్రస్తుతం టీడీపీలో పులికిపూడి ఆ పాత్రని పోషిస్తున్నారా అనేది కూడా టీడీపీ శ్రేణులు అటు కొలికిపూడి వ్యవహారంపై మండిపడుతున్నాయి. ఏదైనా సరే ఎంపీ చిన్నికి ఆ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ. మరో పక్కన పులికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం మీద వాళ్ళు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న సామాజిక వర్గానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీ ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకున్నా సరే ఆయన ఎవరైతే పులికిపూడి శ్రీనివాసరావు ఉన్నారో ఉద్ధరించేది ఏమీ లేదని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. కేవలం ఇంకా ఎన్నికలు రావటానికి 3 ఏళ్లు ఉంది. ఈ సమయంలో పులికిపూడి మీద చర్యలు తీసుకున్న ఆయన ఏమన్నా మాట్లాడినా సరే పార్టీకి ఎటువంటి డ్యామేజ్ కలగదు అనే భ్రమలో తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు నియోజకవర్గం కావచ్చు, విజయవాడ పార్లమెంట్ చెందిన నేతలు కానీ ఉండవచ్చు. అయితే ఏదేమైనా సరే పులికిపూడి శ్రీనివాస్ వ్యవహారం ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎంపీ చిన్ని కూడాను ఇంకెప్పుడు కూడాను పులికిపూడి గురించి మాట్లాడను, ఆయన నా గురించి మాట్లాడొద్దని క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినట్లుగా సమాచారం. విజయ్, అదే మీరు అన్నట్లుగా కొలికిపూడి మీద చర్యలు తీసుకుంటే బలహీన వర్గాల మీద చర్యలు తీసుకున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. కానీ అలా వదిలేస్తే మరో రఘురామకృష్ణరాజులాగా మారే అవకాశం లేదా? ముఖ్యంగా అధికార పక్షంలోనే ఉండి విపక్షంగా మాట్లాడడం పార్టీకి చేటు తెచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరి? అంటే విజయ్, మీరు అన్నట్టు ఖచ్చితంగా అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నడుస్తుంది. ఎందుకంటే నిన్న ఎవరైతే పార్టీలో సెకండ్ క్యాటర్ అంటే ఉన్న నేతలందరూ కూడా పార్టీ ఆఫీస్ లో ఉన్నారు. పార్టీకి సంబంధించి దిక్సూచి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగానే నారా లోకేష్ కూడా పార్టీ ఆఫీస్ లో ఉన్నారు. అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పులికిపూడి శ్రీనివాస వారు 4 గంటల పాటు నడిచిందంటే లోపల పులికిపూడికి ఏ విధంగా టార్చర్, అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా బిహేవ్ చేశారనే దాని మీద ఎటువంటి చర్చ జరుగుతుందో కూడా మనం ఆఫ్ ద రికార్డ్ చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే పులికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ఆయన ఏదైతే మాట మార్చుకునే పద్ధతి మారుకోకపోతే ఖచ్చితంగా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వారితోనే పులికిపూడికి కౌంటర్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పించే కార్యక్రమాన్ని అయితే చూస్తుంది. అయితే తిరువూరుకు సంబంధించి తిరువూరులో ఉన్న పెత్తనం ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలన్నింటినీ కూడాను తిరువూరు ఎమ్మెల్యే పులికిపూడి శ్రీనివాస్ నుంచి లాక్కునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే ఆయన చేతిలో ఎంఆర్ఓ కానీ, స్థానిక ఎండిఓలు కానీ, సర్పంచులు కానీ ఎవరు కూడా ఆయన మాట్లాడినట్లేదు. అదేమంటే నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను, ఎంపీ చిన్ని వైసీపీ పార్టీకి చెందిన వారి కోసం పనిచేస్తున్నాను అని చెప్పి కూడా ఆయన ఎదురు ప్రచారం చేస్తున్నారు. ఈయన మీద ఎంపీ చిన్ని ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిది ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో తిరువూరు ప్రాంతానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక సీటు కోల్పోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అలీం.
కొలిగిపూడితో క్రమశిక్షణ కమిటీ దాదాపు 4 గంటల పాటు మాట్లాడింది. ఎంపీ చిన్నీపై ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై వివరణ తీసుకుంది. గతంలో తాను చేస్తున్న ఆరోపణలని కొలిగిపూడి పునరుద్ఘాటించినట్టు తెలిసింది. వాటికి ఆధారాలేంటని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, తాను విన్నవి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న అంశాల ఆధారంగానే మాట్లాడానని కొలిగిపూడి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, ప్రత్యర్థులు ప్రోత్సహిస్తున్నారని, పోటీ వర్గాన్ని తయారు చేస్తున్నారని కమిటీ సభ్యులతో కొలిగిపూడి చెప్పినట్టు తెలిసింది. పార్టీ లైన్ ఇంకా తనకు అర్థం కాలేనందున ఇకపై పార్టీ చెప్పినట్లే నడుచుకుంటారని కొలిగిపూడి చెప్పినట్లు సమాచారం. ఎంపీ కేశినేని చిన్ని సాయంత్రం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కేశినేని చిన్నితో కమిటీ సభ్యులు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. తిరువురులో పరిణామాలు, ఎమ్మెల్యేతో విభేదాలకు కారణాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతుందని చిన్ని కమిటీకి వివరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన కమిటీకి అందజేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తనపై చేసిన అసత్య ఆరోపణలతో తన కుటుంబ సభ్యులు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారని, కానీ పార్టీ ఆదేశాల మేరకు మౌనం వహించారని ఎంపీ అన్నట్లు తెలిసింది. తాను చంద్రబాబుకు వీర భక్తున్నని, పార్టీ తనకు సుప్రీమని సమావేశం అనంతరం కేశినేని అన్నారు. తిరువురులో తనకు జరిగిన అవమానం కంటే ఎమ్మెల్యే వల్ల అక్కడ పార్టీకి జరిగిన నష్టం ఎక్కువన్నారు. తిరువురు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వారిరువురి నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్తో భేటీ అయ్యారు. ఇద్దరు వాదనలు కమిటీ అభిప్రాయాన్ని ఆయనకు వివరించారు. ఎంత పెద్ద నాయకులైనా పార్టీకి అతిథులు కాదని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని లోకేష్ కమిటీ సభ్యులతో అన్నట్టు తెలిసింది. నేడు నివేదిక సిద్ధంగా చేసి సీఎం చంద్రబాబుకు అందజేయాలని మంత్రి లోకేష్ కమిటీకి సూచించారు. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని లోకేష్ అన్నారు.